హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్డవల్లిలో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మనం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇది జర్నీలో ఉన్నాము. ఈ గుడి పేరు వచ్చేసి కొండలమ్మ తల్లి గుడి అండి. ఇప్పుడు ఇది దాటిన తర్వాత గుడ్లవల్లి వస్తుంది. మనం అక్కడ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం మరి కొద్ది క్షణాల్లో మనం అక్కడ దిగుతామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దిగేసాం మనం. ఈ చెరువు పెద్ద చెరువు ఫ్రెండ్స్. ఇది గుడి పక్కనే ఉంది. కొంచెం ముందుకెళ్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం అండి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం, గొడ్లవల్లేరు మండలం, గుడివాడ నియోజకవర్గం అండి. ఇది ఈ దేవస్థానం యొక్క గోపురం అండి. ఇది దేవస్థానానికి ముందు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉందండి. ఇటువైపు వెళ్తే మచిలీపట్నం, ఇటువైపు వెళ్తే గుడివాడ అండి. ఇక్కడ ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి, ఫేమస్. దీని పక్కన వచ్చేసి చెరువు ఉందండి ఒకటి, అది కూడా ఆ ముందు ఉంటుంది చెరువు. ఈ గుడి విశేషాలు ఏంటనేది మనం లోపలికి వెళుతూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళుతున్నామండి. శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఇది. దేవస్థానం యొక్క లోపలి భాగం అండి. ఇది చుట్టూ ప్రదేశం అండి. దేవస్థానానికి ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుందామండి. ఓం శ్రీ వేణుగోపాల స్వామి నమః. ఇది వచ్చేసి ఇటు పక్కన భాగం అండి. ఇటువైపు పంతులు గారి వీళ్ళు ఉంటారండి. ఇది గుడికి చుట్టుపక్కల భాగం అండి. ఈ గుడికి ఒక చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ హిస్టరీ ఏంటనేది పంతులు గారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ గుడి ప్రాంగణం అంతా చూపించిన తర్వాత ఆయనతో మాట్లాడిస్తానండి. ఇటు వచ్చేసి వేప చెట్టు, రావి చెట్టు, ఈ రెండు కలిసిన చెట్టు ఉందండి. ఇక్కడ దీపారాధన కానీ ప్రదక్షిణాలు కానీ చేస్తే చాలా మంచిది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని నమ్మకం. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారండి. ఈ పక్కన వచ్చేసి ఇక కాళ్ళు కడుక్కునే ప్లేస్ అండి ఇది గుడికి. ఈ గుడికి పక్కన చాలా ప్లేస్ కూడా ఉందండి. ఇక్కడ గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా వెడల్పుగా ఉంది. ఇది శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉంది. ఇదంతా కూడా గుడికి ఈ పక్కన సైడ్ అండి. ఇటు దేవస్థానానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది దేవస్థానం. దేవస్థానంలో ఒక చెట్లు ఉన్నాయండి, కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవి ఇటు పక్కన వచ్చి వేప చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఈ ప్రదేశంలో వచ్చేసి స్వామివారిది మెయిన్ టెంపుల్ అండి ఇది. ఇదిగోండి పైన ఆర్కిటెక్చర్స్ కూడా బాగా చేశారండి. విగ్రహాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్. కాకపోతే లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదండి, చుట్టూ మాత్రమే తీసుకోమన్నారు. ఇదంతా కూడా టెంపుల్ యొక్క సరౌండింగ్స్ ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఇక్కడేమో పైన విఘ్నేశ్వర స్వామిది విగ్రహం అండి పైన. ఇదంతా కూడా అభిషేకం చేసిన జలం అంతా ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇటువైపు అంతా కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉందండి. ఇటు ఇదేంటితో మరి చక్రంలా ఉందండి, ఇక్కడ స్తూపంలా ఉంది. మరి దీని విశిష్టత ఏంటిదో చూద్దాం. ఈ పైన వచ్చేసి విగ్రహాలండి స్వామివారి. ఇదంతా కూడా చుట్టూ ప్రదేశం అండి, స్వామివారి యొక్క దేవస్థానం యొక్క చుట్టూ ప్రదేశం ఇది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ కూడా శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ అండి. ఇది అంతా కూడా చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల కూడా మామిడి చెట్లు ఇవి ఉన్నాయండి. టెంపుల్స్ పంతులు గారు నివాసం ఉండే స్థలం అండి ఇది. పక్కన పూజారి గారు, ప్రధాన పూజారి గారు. ఇటు వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. మరి వీటిలో ఏమున్నాయి అనేది అంటే పాత కాలం కానీ ఏదైనా అభిషేకాల సామాగ్రి కానీ ఉండొచ్చు. ఇదండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వేప చెట్టు కూడా భలే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత వంపులు తిరిగి ఉందో వేప చెట్టు. శ్రీ వేణుగోపాల స్వామి నమః. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది?
చాలా బాగుంది కదా ఇది ట్రీ మాత్రం. ఇది చుట్టుపక్కల ప్రదేశం ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఈ గుడికి ప్రత్యేకమైన హిస్టరీ ఉందని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రతి ముక్కోటి ఏకాదశికి కానీ కొన్ని అంటే ప్రత్యేకమైన రోజుల్లో కానీ ఇక్కడ అభిషేకాలు కానీ పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తారని కొంతమంది మాటలని విన్నాను. అలాగే వచ్చేసి ఈ గుడి చరిత్ర కూడా చాలా విశిష్టమైన చరిత్ర అంట. అదేంటిది అనేది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? పంతులు గారి విశేషాల్లో ఏంటో మనం అడిగి తెలుసుకుందాం అండి. ఇది వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి ఉసిరి చెట్టు, ఒక రకమైన కాయలు ఉన్నాయండి. ఇది మరి ఏం చెట్టు? ఇది ఉసిరి చెట్టు లాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడి హిస్టరీ అనేది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? రోజు గుడ్లవల్లేరు మండలంలో గుడ్లవల్లేరు అనే ప్లేస్లో అండి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం యొక్క చరిత్ర విశిష్టత గురించి తెలుసుకోవడానికి అగ్నిహోత్రం ఫణి గోపాల్ గారు విషయాల్లో ఆయన చెప్పే విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. అది స్వామి దాదాపుగా 200 సంవత్సరాల క్రితం కూచిపూడిలో భాగవతుల ఇంట్లో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. ఆ రోజుల్లో రోడ్డు మార్గం లేనటువంటి రోజుల్లో స్వామికి కాలువల ద్వారా, లాంచీలు, పడవల ద్వారా ప్రయాణం సాగించేవాళ్ళు. కూచిపూడిలో ఎవ్రీ సండేనో మండేనో ఒకరోజు సంత జరుగుతూ ఉంటుంది. ఆ సంతకి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అందరూ గ్రామస్తులు కానీ వెళ్ళి సంత చేసుకొని వచ్చేవాళ్ళు. ఆ సందర్భంలోనే ఆ స్వామిని అక్కడ ఉండటం భాగవతుల ఇంట్లో చూసి అది ఉండకూడదని చెప్పి ఆ ఉట్టిళ్ళు కట్టే ప్రదేశంలో ఇంట్లో తవ్వి చూడమనగా తవ్వంగానే స్వామి నేతిలో, వెన్నపూసలో, పాలు, పెరుగు వాటిల్లో తేలాడితో కనపడటం చూసి ఆ స్వామిని, అంటే తవ్వడం అంటే ఇసుకలోనే పాలు నెయ్యితో కలిపడ్డారండి ఆయన. ఓకే. స్వామి అట్లా రాతి విగ్రహం ఇంట్లో ఉండకూడదని చెప్పి వాళ్ళు పెద్దలు కొంతమంది పూర్వీకులు చెప్పడంతో దాన్ని అక్కడ సంతలో మార్కెటింగ్ పెట్టేసేసి సంతలో వేలం పెడితే ఈ ఊరు గుడ్లవల్లి గ్రామస్తులైనటువంటి వల్లభనేని భూపతిరాయుడు గారు అనేటువంటి కృష్ణా డివోటి, ఆయన కృష్ణ భక్తుడు, ఆయన స్వామిని దృష్టిపడి ఆ స్వామిని వేలంపాటలో పడుకొని అక్కడి నుంచి నెత్తిన పెట్టుకొని కాలువ మార్గంలో నడక మార్గంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడికి రాగానే స్వామి ఆగిపోవటం జరిగింది, ఇక్కడే ఉంచడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామికి నిత్య కైంకర్యాదులన్నీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం, వైకాంస ఆగమం ప్రకారం సాంప్రదాయబద్ధంగా విశేషమైనటువంటి పూజా కైంకర్యాదులు జరుగుతూ ఉన్నాయి. ఆ తదుపరి మరుసటి రోజున అక్కడ అమ్మినటువంటి వేలంలో అమ్మినటువంటి వారికి, ఇక్కడ తీసుకొచ్చుకున్నటువంటి వారికి ఇద్దరికీ కూడా కల్లో కనిపించి, అక్కడ అమ్మినటువంటి వారికి కల్లో కనిపించి నేను మీరు కావాలని వస్తే మీరు నన్ను అమ్ముకోవటం జరిగింది కాబట్టి రేపటి నుంచి మీరు మీ కర్రలన్నీ కూడా అమ్ముకొని బతకాలనేటువంటి శాపం వారికి ఇవ్వటం. ఇక్కడికి తెచ్చుకున్నటువంటి వారికి కల్లో కనిపించే స్వామి మీరు నన్ను కావాలని తెచ్చుకున్నారు కాబట్టి మీ గ్రామాభివృద్ధి, మీ వంశాభివృద్ధి జరుగుతుందని చెప్పి వీరికి కల్లో కనిపించి చెప్పటం. సైమల్టేనియస్గా తెల్లారి ఇద్దరు కూడా ఇదే ప్లేస్లో తారసపడి వాళ్ళు మా స్వామిని మాకు ఇచ్చేయమంటాం, ఈయన ఇవ్వనంటాం. అలా దినదినాభివృద్ధి చెంది స్వామి గ్రామం కూడా వృద్ధి చెంది ఈనాటికి కూడా స్వామివారి వైభవంగా వైకాంస ఆగమంలో దాదాపుగా 8వ తరం నాది. మా తాత ముత్తాత 8 తరాల నుంచి చేస్తున్నారండి ఇక్కడ అర్చకం మీరు? చేస్తున్నాను. ఓకే. అదండి 8 తరాలంటే చాలా కాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ. దాదాపుగా 200 సంవత్సరాల రికార్డు ఉన్నది. రికార్డు ద్వారా చేస్తున్నారు ఇక్కడ. కొంతగారు ఇక్కడ ఈ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అనేది ఏ తేదీలో కానీ ఏ మాసాల్లో చేస్తారండి ఎక్కువ? విశేషంగా వైకాంస ఆగమం ప్రకారం స్వామివారికి వైశాఖ మాసం చతుర్దశి కళ్యాణంగా చేస్తారు, వార్షిక కళ్యాణం. ఆ కళ్యాణోత్సవాల అనంతరం ఇక్కడ గీతా భక్త సమాజం ఉంది. దాదాపుగా 25-30 మంది ఆడంగులు ప్రతినిత్యం కూడా స్వామివారిని సేవించుకోవటం జరుగుతుంది. ఓకే. గీతా పారాయణ జరుగుతాయి, ప్రసాద వితరణలు జరుగుతాయి, తీర్థ ప్రసాదాలు. అట్లాగే చాతుర్మాస దీక్ష ఉంటుంది 4 నెలలు, ప్లస్ కార్తీక మాసం, ధనుర్మాసం కూడా విశేషంగా 6 నెలల పాటు కూడా నిత్యం స్వామివారి వైభవంగా అలంకారాలతో వైభవపేతంగా చేస్తారు, ప్రసాదాలను స్వీకరించడం. మరలా వచ్చేసి ముక్కోటి ఏకాదశికి ఇక్కడ ఏమైనా విశిష్ట? ఏకాదశికి దాదాపుగా 18 రకాల ప్రసాదాలతోటి ఆ రోజు స్వామివారిని ఉత్తరద్వార దర్శనంలో వేంచేపు చేసి పుష్పాలంకరణ చేసి
విశేషంగా ఉత్తర ద్వారం దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పలు రకాల కార్యక్రమాలన్నీ చేస్తారన్నమాట విశేషంగా చేయడం స్వామివారికి. అంటే దాదాపు ఈ దేవస్థానం నిర్మించి 200 ఏళ్ళు దాటిందంటారా? 200 సంవత్సరాలు. ఈ దేవస్థానం పూర్వీకులు తీసుకొచ్చినటువంటి వారి వంశస్థులచే వంశపారపర్యం ధర్మకర్తృత్వం కూడా నిర్వహించడం జరుగుతుంది. వారి వంశస్థులే ఈ రోజున వల్లభనేని సీతారామాన్ని ఆయన చైర్మన్గా ఓకే ఓకే. వల్లభనేని సీతారాం గారు ఆయన వంశస్థుడే ఈ గుడి. వల్లభనేని భూపతిరాయుడు వంశస్థులు వల్లభనేని సీతారాం అనేటువంటి ఆయన మనవడు మునిమనవుడు ఈ రోజున దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అండి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించినందుకు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఆయన మాటల్లో మనం ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకున్నాము. అలాగే చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఈ గ్రామం యొక్క పూర్తి నామకరణ పూర్వం నామకరణ గుల్లవల్లేరు. గొడ్లవల్లేరు ఉన్న ప్రస్తుత నామానికి పూర్వం గుల్లవల్లేరు. గుల్లవల్లేరు. ఓకే. ఈ చెరువు ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా గుళ్ళు ఉండేది. ఒకనొక టైంలో పూర్వీకుల టైంలో మలేరియా మసూచి ఇటువంటివి వచ్చి వాటర్కి చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఏమాత్రం గత్యంతరం లేక అప్పటికే పురాతనమైనటువంటి దేవాలయాలు శిథిలావస్థలో ఉండటంతో వాటన్నిటిని కూడా డిమాన్స్ట్రేట్ చేసి అక్కడ ప్రజా ప్రయోజనం కోసం చెరువు తవ్వి మంచినీటిని గ్రామంలో ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించి దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో రెండింటిని అటు ఒక దేవాలయం శివాలయం ఇటు విష్ణాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే అండి. అంటే ఆ చెరువుకి అంత ప్రాముఖ్యత ఉంది మాట 2 దేవాలయాలకి. ఓకే సార్.